ఆర్టిజన్స్ కార్మికులు అందరూ కూడా గత కొన్ని నెలలుగా కష్టపడతా ఉన్నారు రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి. సో మరి ఎందుకు మరి ప్రభుత్వం స్పందిస్తలేదు కావచ్చు? వాస్తవానికి ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వము ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్న సందర్భంగా అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్పిందనంటే ఆర్టిజన్ కార్మికులకు ఈ ఆర్టిజన్ అనే పేరు మీద శ్రమ దోపిడీ తప్పితే మరొకటి కాదు, ఆర్థిక దోపిడీ తప్పితే మరొకటి కాదు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా ఈ ఆర్టిజన్ అనే పేరు తొలగించి మీకు న్యాయబద్ధంగా మీకు పూర్తి న్యాయం చేస్తాము. మిమ్మల్ని ఏపీఎస్సీబీ రూల్స్ ప్రకారము ఒకటే రూలు, ఒకటే సర్వీసు, ఒకటే శాలరీగా మిమ్మల్ని మేము కన్వర్ట్ చేస్తాము, ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామన్న ఈరోజు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా మేము ఆయన డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు అధికారంలో మీ ఇందాక చెప్పినట్టు అధికారంలో రాగానే కంపల్సరీ చేస్తా అని చెప్పేసి హామీ ఇచ్చిండు, అధికారంలోకి వచ్చింది. మరి మీ సమస్యలు అట్లే ఉన్నాయి కానీ వేరే సమస్యలు మరింత పరిష్కారం అవుతున్నాయి కదా? అయితే వాస్తవంగా మేము కూడా ఏ ప్రభుత్వం అయినా వచ్చిన ఒక 6 నెలలు 1 ఇయర్ మిగతా ఎమర్జెన్సీ సమస్యలు ఉంటాయి సరే అని మేము ఓపిక పట్టి అయినా కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం గారికి కానీ డిప్యూటీ సీఎం గారికి కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి ఎమ్మెల్యేలకు అట్లాగే అందరు మినిస్టర్లకు కూడా మా యొక్క సమస్యల మీద కనీస బాధ్యతగా మేము అందరికీ ఇవ్వడం జరిగింది. దాన్ని వెంటనే వాళ్ళు స్పందించి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కరించవలసిందే, మేము మీ సైడ్ ఉన్నాము, మీ సమస్య న్యాయమైంది, మీ శ్రమ దోపిడీ తప్పితే మరొకటి కాదు, మేము ఖచ్చితంగా ఈ యొక్క సమస్యను పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. ఇట్లాంటి సమస్యలు ఉంటాయని విద్యుత్ రంగంలో కానీ మీరు ఇప్పుడు ఎందుకంటే డే అండ్ నైట్ కష్టపడుతూ ఉంటారు, ప్రాణాలకు కొన్నిసార్లు ప్రాణాల మీదకి వస్తుంది పరిస్థితి. సో ఇట్లాంటి సమస్యలు ఉంటాయి. వాస్తవానికి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వందల మంది కార్మికులు విధి నిర్వహణలో ప్రమాద బారిన పడి మరణం చెందడం జరిగింది. అట్లాగే పూర్తి అంగవైకల్యంగా అంటే వాళ్ళు కాళ్ళు చేతులు కోల్పోయి కుటుంబం ఆగమై రోజు నడి రోడ్డున పడిన సందర్భంగా కూడా ఈ యొక్క ప్రభుత్వం స్పందించకపోవడం అనేది చాలా బాధాకరం. ఇన్సూరెన్స్ ఉంటుంది అన్న, ఇప్పుడు ఇంత చేస్తూ ఉంటారు కదా, ఏమైనా జరిగితే ఏమైనా ఇన్సూరెన్స్ ఉంటుందా గవర్నమెంట్? మొన్నటి వరకు అయితే కొద్ది గొప్ప ఉండే కానీ ఇప్పుడు ఒక MOU మాత్రం చేసుకోవడం జరిగింది. కానీ అది మరణం పొందితే వస్తుంది, కానీ బతికుండగా మాకు ఏదైతే చేతి నిండా పన్నుందో కడుపు నిండా భోజనం పెట్టాలనో అదెందుకు మర్చిందని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం ప్రభుత్వాన్ని. చెప్పండి అన్న, మీరు చెప్పండి. మరి ఆర్టిజన్ కార్మికులు భారీ ఎత్తున దగ్గర 500-600 మంది వచ్చారు కదా, సో మరి ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి? ఒక పక్క ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తా ఉన్నాం, ఏ సమస్యలు ఉన్నాయి పరిష్కరిస్తున్నామో, ఎలాంటి సమస్యలు రావట్లేమని చెప్తా ఉన్నారు, ఏమంటారు దీనికి? అయితే మేము ఈరోజు ఒకటే గుర్తు చేస్తున్నాం గవర్నమెంట్కి, గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలానే మా శాఖ మంత్రివర్యులు కూడా బట్టి గారు కూడా మాకు ఈ గవర్నమెంట్ రాకముందుకు మేము ఆల్రెడీ కలిసినాము కూడా, మా జేఏసీ రాష్ట్ర నాయకులు కలిసినప్పుడు ఏం చెప్పారంటే గవర్నమెంట్ వచ్చిన మరుక్షణమే మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాపాలన చెప్పుకునే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి హామీ ఇచ్చారు. కాబట్టి మేము కూడా అదే చెప్తున్నాం, మీరు ఏమైతే హామీ ఇచ్చారో మాకు కన్వర్షన్ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కన్వర్షన్ చేయడం వల్ల ఎలాంటి ఆర్థిక భారం గవర్నమెంట్కి పడదని కూడా చెప్పి మా రాష్ట్ర జేఏసీ నాయకులు చెప్పారు, మేము కూడా చెప్పాము. తక్షణమే మీరు మా సమస్యను పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాము. ఒకవేళ పరిష్కరించకుంటే మా రాష్ట్ర జేఏసీ నాయకత్వము ఏ పిలిపించినా కూడా రాష్ట్రంలో మొత్తం అంధకారం అయిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా తక్షణమే మీరు మా రాష్ట్ర నాయకులను కానీ పిలిపించి మీరు చర్చల ద్వారా మా సమస్యను పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాం. గతంలో హామీ ఇచ్చిన వాళ్ళు మరి ఇప్పుడు ఎవరైనా స్పందిస్తున్నారా? మీరు రిప్రజెంటేషన్ ఇస్తున్నా కూడా ఎవరైనా స్పందిస్తున్నారా? అయితే మేము ఈ జేఏసీ ఏర్పడి 8 నెలలు 9 నెలలు అవుతుంది. అనేక దఫాలుగా పోరాటాలు కూడా చేస్తున్నాము. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మంత్రికి, ప్రతి ఎమ్మెల్యేకి, ప్రతి ఎంపీకి, ప్రతి ఒక్కరికి, పొలిటికల్ లీడర్స్కి ప్రతి ఒక్కరికి మేము లెటర్స్ ఇచ్చాము మా జేఏసీ రాష్ట్ర కమిటీ తరఫున. అదే వాళ్ళు ఇప్పుడు కూడా ఎలాంటి స్పందన లేదు. అదే మేము కూడా ఒక్కడే కోరుకుంటున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం ఇప్పటికైనా గవర్నమెంట్ మీకు వ్యతిరేకంగా పోరాడతలేము, మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోమని మేము చెప్తున్నాము. ఆ పోరాటం మీరు ఒకవేళ మా సమస్యను పరిష్కరించకుంటే రాబోయే కాలంలో మా రాష్ట్ర కమిటీ ఏ నిర్ణయం ఇచ్చినా కూడా దానికి మేము కట్టుబడి ఉంటాం. రాబోయే రోజులలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. సో మరి దీని ప్రభావం దానిపై పడుతుందా? 100% అండి, 100% పడుతుంది. ఎందుకంటే రాష్ట్రమే అంధకారం అయిపోయినాక గవర్నమెంట్గా చెడ్డ పేరు వస్తుంది కదా, అందుకోసమనే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం గవర్నమెంట్ని తక్షణమే మీరు చర్చల ద్వారా పరిష్కరించాలని కోరుతున్నాం. భావిస్తున్నారు మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు న్యాయం జరుగుతుందని? 100% భావిస్తున్నాము. ఇంతకుముందు కూడా అదే రకంగా జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్లో. అంటే గ్రామ పంచాయతీలు చేసే వాళ్ళని కూడా వాళ్ళు పిలిపించి అదే కన్వర్షన్ చేశారు. మేము అదే తరాలో మేము కూడా అదే అడుగుతున్నాం. మాకు చదువు ఉన్నది, అనుభవం ఉంది. ఈ డిపార్ట్మెంట్ మీరు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు మా ఒక్కొక్కరు డ్యూటీ చేస్తున్నాం కాబట్టి మా సమస్య పరిష్కారం కోరుతున్నాం. ఎంతమంది ఉన్నారన్న మొత్తం నార్మల్గా?
20,000 మంది ఉన్నామండి రాష్ట్రంలో మొత్తం. మీ జిల్లాలలో మీ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు ఉంటారు, మంత్రులు ఉంటారు, మీ వాళ్ళు గెలవడానికి మీరు కూడా ఎంతో కొంత కృషి చేసి ఉంటారు. గతంలో మీరు ధర్నాలు కూడా చేసినప్పుడు కూడా వీళ్ళందరూ హామీ ఇచ్చిన పరిస్థితి, మరి ఇప్పుడు ఎవరు స్పందిస్తలేరా? అంటే మాకు గత గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ 100% మోసం చేసింది. పర్మనెంట్ చేశామని చెప్పేసి వాళ్ళు ప్రభావాలు వాళ్ళకిరు. రాష్ట్రంలో అసెంబ్లీలో నిండు దేవాలయమైనండి. అసెంబ్లీ సాక్షిగా సీఎం ముఖ్యమంత్రి అప్పుడు కేసీఆర్ గారు ఉండే వాళ్ళు ఏం చెప్పారంటే ఈ రాష్ట్రంలో ఉన్న 23,000 మంది ఆర్టీ కార్మికులు మేము రెగ్యులర్ చేసినామని వాళ్ళు గొప్పలు చెప్పుకున్నారు. మేము ఎక్కడ రెగ్యులర్ కాలేదండి. మేము అక్కడ మా ఓన్లీ ఈ యొక్క డిపార్ట్మెంట్లో కన్వర్షన్ అంటే ఓన్లీ అబ్జెక్షన్ చేసుకున్నారు అంతే. థ్యాంక్ యూ.